మనస్సాక్షి ఎట్లా పనిచేస్తుందంటే, ఇప్పుడు చూడండి, వాళ్ళు టేప్ రికార్డర్ చేస్తున్నారు కదా, నేను ఏది మాట్లాడినా అక్కడ రికార్డ్ అవుతుంటుంది. అట్లానే ప్రతి మనిషిలో దేవుడు ఒక టేప్ రికార్డర్ పెట్టినట్లు పెట్టాడు. అదే మనస్సాక్షి. నువ్వు ఏమైనా ఆలోచన చేయి, అది రికార్డ్ చేస్తుంది. నువ్వు ఎలాంటి మాటలైనా చెప్పు, అది రికార్డ్ చేస్తుంది. అది దేవుడు పెట్టిన రిప్రజెంటేటివ్. అందువల్ల పాపం వల్ల అది పేర్కొని పోయింది. దాన్ని ఇప్పుడు ఎట్లా బాగు చేయగలం? బైబిల్లో నేను చదివిన ప్రకారం దేవుని యొక్క పరిశుద్ధ రక్తం, అది దైవశక్తి మనస్సాక్షిని శుద్ధీకరించును. దాన్ని మినహాయించి మనస్సాక్షి శుద్ధీకరింపబడడానికి ఛాన్సే లేదు. కాబట్టి దేవుని రక్తాన్ని గురించి నీవేమెరుగుదు? ఆ ప్రశస్త రక్తము నా మనస్సాక్షిని శుద్ధీకరించును. మనస్సాక్షి శుద్ధీకరించినప్పుడు మళ్ళీ ఆత్మకు దాని పొజిషన్ దొరకగలదు. కాబట్టి మనస్సాక్షి శుద్ధీకరించకుండా ఉంటే రకరకాల మనస్సాక్షులు ఉన్నాయి. వాతవేయబడిన మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. చెడ్డ మనస్సాక్షి ఉంటుంది, ఈవిల్ కాన్షియన్స్ అని ఉంది. అది దాటిపోయే లోపల ఇంకొకటి ఏంటంటే, వాతవేయబడిందంటే ఈ శరీరం ఒక స్థలంలో అంతా కాలిపోయింది అనుకోండి. శరీరం, ఈ కాలిపోయిన శరీరంలో ఇట్లా చిన్న పిన్ను ఇట్లా అంటే దానికి సెన్సేషనే ఉండదు కాలిపోయే స్థలంలో, ఎందుకంటే అది కాలిపోయింది. అట్లానే కొన్ని మనస్సాక్షులు ఎట్లా ఉంటాయంటే, వాళ్లకు ఏమి చేసినా కానీ వాళ్ళకు బాధ ఉండదు. మొదట్లో కొంచెం బాధ ఉంటుంది, దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసి ఇంకా చేస్తారు. ఆ పాపము చేసే లోపల ఒక స్టేజ్ వస్తుంది, ఏ పాపము చేసినా వాళ్ళకి కదలికనే ఉండదు. అది వాతవేయబడిన మనస్సాక్షి. కొన్ని ఉదాహరణలు చెప్తా చూడండి. సొలొమోను రాజు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన జీవిత చరిత్ర చూడండి. ఆయన చుట్టూ ఉండే మనుషులు దేవుని నమ్మిన వాళ్ళు. ఆయనకు ఒక మంచి స్నేహితుడు సమూయేలు ప్రవక్త స్నేహితుడు. ఆయనకు సహకారిగా దావీదు ఉండేవాడు. ఇది ఆయన ముందుండే పరిస్థితి. అంత మంచివాడు ఏమైనాడు అంటే, దావీదు మీద అసూయ కలిగి దావీదునే చంపాలి అని అనుకున్నాడు. మనస్సాక్షి మైలబడిపోయింది. అది కొంచెమై ఆఖరికి ఆయన ఎక్కడ దొరికినా చంపాలి అనుకున్నాడు. ఆఖరికి ఏమైనాడు, ఒక కర్ణపిశాచి ఏదో సోది చెప్పే దాని దగ్గరికి రాత్రిలో వెళ్ళిపోయినాడు. ఆయన నిలబెట్టి అడుగుదాం, సౌలు రాజా, నువ్వు దేవుని వలన అభిషేకించబడిన రాజు, ఈ గతికి ఎందుకు వచ్చినావు నువ్వు? మనస్సాక్షి ఆయన ఒక సోది చెప్పే మనిషి దగ్గరికి తీసుకొచ్చింది. అంటే వాతవేయబడిన మనస్సాక్షి అయిపోయింది. దావీదు రాజు కూడా అట్లానే చేశాడు. దావీదు రాజు, సౌలు రాజు ఎన్గెది అనే అరణ్యంలో ఉన్నాడు. ఈయన మెల్లగా పోయి ఆయన షర్టును కత్తిరించినాడు. షర్ట్ కాదు, ఆయన వేసుకున్న దుస్తును కత్తిరించి దూరంగా వెళ్ళిపోయినాడు. అది అయిన తరువాత ఆయన మనస్సాక్షి బాధపడిందట. రాజు, అభిషేకించబడిన వాడు, ఆయన షర్టు నేను కత్తిరించిన అని బహుగా బాధపడ్డాడు. అప్పుడు మనస్సాక్షి సెన్సిటివ్గా ఉంది. మళ్ళీ కొన్ని రోజులకు ఇంకొక అరణ్యంలో దొరికినాడు సౌలు. ఆడ పడుకొని ఉంటే ఆయన జగ్గును తీసుకున్నాడు, ఆయనది కర్ర తీసుకున్నాడు, బయటికి పోయినాడు. బయటికి పోయినప్పుడు మనస్సాక్షి ఏం బాధర చేయలేదు. చూడండి, మొదట ఊరికి అది కట్ చేస్తే బాధరయింది, రెండోసారి వస్తువులు కూడా తీసుకుపోయినాడు, బాధరు కాలేదు. మనస్సాక్షి ఎక్కువ మైలబడిపోయారు. ఇంకా మూడవది, 2 సమూయేలు 12వ అధ్యాయంలోకి వచ్చే లోపల ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంది. ఆమెను ఎవరు భార్యో ఆమె, ఆ భార్యని తీసుకురావడానికి కష్టమైంది. ఎట్లా తెచ్చాడు, అంత అబద్ధాలు చెప్పి ఆ మనిషిని చంపేయడం, మర్డర్ చేపిస్తున్నాడు. ఎవరిని? ఉరయ్యాను. అప్పుడు అంటే బాధపడింది, కానీ ఆ స్టేజ్లోకి వచ్చారు. ఈవిల్ కాన్షియన్స్ అంటే అది. అప్పుడు అంటే మర్డర్ అయిపోయినాడు, పాపం చేయగలిగినాడు. ఆయన దేవుని హృదయానుసారుడని పేరు. అట్లాంటి హృదయానుసారుని యొక్క మనస్సాక్షి మైలబడిపోయి అది వాతవేయబడిన మనస్సాక్షి అయి మంచి పాటగాడు ఆయన. సుధీర్ బాబు కంటే చాలా బాగా పాడేవాడు. పాటలు మానేశాడు ఆయన. దావీదు రాజు ఇప్పుడు పాటలు పాడడం లేదు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ పడేసినాడో
పాట లేదు, పద్యం లేదు, ఆనందం లేదు. అప్పుడు మళ్ళీ నాతాను ప్రవక్త వచ్చి, దావీదు నువ్వు చేసిన పని ఏమిటి అని వాక్యాన్ని చెప్పే లోపల మనస్సాక్షి అంతా అది బాగా వేదన పడింది. వాక్యం చెప్పే లోపల ఆత్మ ప్రాణము విడదీయబడింది. విడదీయబడే లోపల మళ్ళీ ఆత్మ గుర్రం మీదకి వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, దేవా నేను పోగొట్టుకున్న రక్షణ ఆనందాన్ని, కీర్తనలు 51:12 మళ్ళీ నాకు దయచేయి అన్నాడు. దేవుడు ఇచ్చినాడు.